ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాతరే నమః. అందరికీ నమస్కారం. ఇంకా కొన్ని రోజుల్లోనే మనకి శ్రావణ మాసం రానున్నది. శ్రావణ మాసం వచ్చిందంటే మనకి ముఖ్యంగా నోములు, పూజలు, వ్రతాలు ఎన్నో ఉంటాయి. మరి ఈ మాసమంతా దైవత్వంతో నిండి ఉంటుంది. ఇంటిని ఏ రోజున శుభ్రం చేసుకోవాలి, దేవుని మందిరం, దేవుని విగ్రహాలు, పటాలు ఏ రోజున శుభ్రం చేసుకొని రానున్న పూజలకు, వ్రతాలకు సిద్ధంగా ఉండాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 13 ఆగస్టు 2026 గురువారం నుంచి మనకి శ్రావణ మాసం ప్రారంభం కానున్నది. ఈ లోపుగానే మనం మన పూజా మందిరాన్ని, విగ్రహాలను, పటాలను శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇంట్లో ఉన్న బూజులు దులుపుకోవటం, ఇంటి మొత్తాన్ని శుద్ధి చేసుకోవటం, అనవసరమైన వస్తువులను బయట పాడేయటం చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ 3 తేదీలను ఇస్తున్నానండి. మీకు ఏ రోజైతే అనుకూలంగా వీలుగా ఉంటుందో ఆ రోజుల్లో మీరు మీ ఇంటిని, దేవుని మందిరాన్ని శుభ్రం చేసుకోండి. మొదటిది 8 ఆగస్టు 2026 శనివారం రోజున. ఈ రోజున మీరు దేవుని మందిరం మొత్తం శుభ్రపరుచుకొని దేవుని విగ్రహాలు, పటాలను మొత్తం తుడుచుకోవటం, కడుక్కోవటం లాంటివి అన్ని కూడా ఈ రోజున నిర్వహించుకోవచ్చు. ఈ రోజున కుదరని వాళ్ళు 10 ఆగస్టు 2026 సోమవారం రోజున మీరు ఈ దేవుని మందిరం, దేవుని విగ్రహాలు, పటాల యొక్క శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి ఈ 2 రోజుల్లోనే మీరు ఇంటిని శుభ్రపరచుకోవటం, బూజులు దులుపుకోవటం, అనవసరమైన వస్తువులు అన్నిటినీ కూడా తీసి పారేయడం వంటివి ఈ రోజుల్లోనే మీరు నిర్వహించుకోవచ్చు. ఇంటిని తుడిచేనప్పుడు ఆ నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు, గోపంచకం, గంగాజలం ఇలాంటివి ఏవైనా కొన్ని వేసి ఆ తరువాత ఆ నీటితోటి ఇంటిని శుభ్రపరచుకోండి. ఇల్లు మొత్తం శుభ్రమైన తరువాత ఇంటికి ధూపాన్ని తప్పనిసరిగా ప్రతి గదిలోనూ ప్రతి మూలకు వచ్చేటట్టు వేయండి. ఒకవేళ మీకు ఇంటిని శుభ్రపరచుకోవటం, తుడుచుకోవటం, ఊడ్చుకోవటం, బూజులు దులుపుకోవటం ఇలాంటివి ఏమీ కూడా ఇందాక చెప్పిన తేదీలలో కుదరకపోతే అన్నిటికన్నా అనువైన రోజు 12 ఆగస్టు 2026 బుధవారం అమావాస్య రోజున. ఈ రోజున వీటన్నిటిని నిర్వహించుకోవటానికి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తోంది శాస్త్రం. ఇక్కడ అందరికీ ముఖ్య గమనిక, కేవలం ఇంటిని శుభ్రం చేయటానికి మాత్రమే అమావాస్య రోజును ఉపయోగించుకోవాలి తప్ప దేవుని మందిరం, విగ్రహాలను మాత్రం అమావాస్య రోజున కడగడం, శుద్ధి చేసుకోవడం చేయకండి. ఒకవేళ ఏదైనా కారణాల చేత అశోచం లాంటివి అంటే స్త్రీలకు నెలసరి, మైలు, పుట్టుమైలు ఇలాంటివి ఏమైనా వస్తే ఈ రోజుల్లో మీకు ఇంటిని శుభ్రం చేసుకోవటం, దేవుని మందిరం, దేవుని విగ్రహాలు శుద్ధి చేసుకోవటం కుదరదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు 15 ఆగస్టు 2026 శనివారం రోజున మీరు ఈ కార్యక్రమాలన్నిటినీ నిర్వహించుకోవచ్చు. ఈ రోజును కూడా కుదరని వాళ్ళు 17 ఆగస్టు 2026 సోమవారం రోజున, లేదు అంటే 19 ఆగస్టు 2026 బుధవారం రోజున మీరు ఈ శుద్ధి కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు. విన్నారు కదా, శ్రావణ మాసానికి ముందుగా మనం ఇంటిని, పూజా మందిరం, విగ్రహాలను ఏ రోజున శుభ్రపరచుకోవాలి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.